హాయ్ అండి. హాయ్ హాయ్. నిర్మాతగా ఒక మంచి కంటెంట్ డెలివరీ చేశారు. మీరు అన్నట్టు కొంచెం శివాజీ గారు ఇందాక చెప్పినట్టు లైక్ ఇది 2 రోజుల ముందు ప్రీమియర్లు వేయాల్సింది, పెయిడ్ ప్రీమియర్స్ వేయాల్సింది, అక్కడ నుంచి టాక్ స్ప్రెడ్ అవ్వాల్సింది, ఆడియన్స్కి వెళ్ళాల్సింది. మీరు అలా ప్లాన్ చేశారు. బట్ లాస్ట్ మూమెంట్ హజిల్స్ అదే సెన్సార్ ఇష్యూస్ ఏదో అన్నారు. యాక్చువల్లీ అసలు ఏమైంది సార్? అంటే సెన్సార్ అప్లికేషన్ లేట్ అయిందా? మీరు అప్లై చేసుకోవడం లేట్ అయిందా? లేదంటే వాళ్ళు కట్స్ చెప్పి ఆ లాస్ట్ మూమెంట్ డిస్కషన్స్ ఏం జరిగిందా? ఎందుకు లేట్ వచ్చింది సెన్సార్ రిపోర్ట్? అంటే సెన్సార్ మనం రెగ్యులర్గా అన్ని సినిమాలు అందరూ సబ్మిట్ చేసినట్టే దాదాపు మనం 9-10 డేస్ ముందే సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేసాక స్క్రీనింగ్ జరిగింది అండ్ సర్టెన్ కట్స్ అండ్ చేంజెస్ సజెస్ట్ చేశారు. చేసి యాక్చువల్లీ మనకి అంటే అది మనం సబ్మిట్ చేయడానికి పోర్టల్లో అప్లోడ్ అవ్వాలి, మీకు తెలిసిన విషయమే. మనం చూపించాక 4.5 డేస్ తర్వాత అది పోర్టల్లో అప్లోడ్ అయింది. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారమే మనం చేసి అప్లోడ్ చేసాం. మీకు తెలిసిన ఇంటర్వెల్ సీన్ వాజ్ ద మెయిన్ టాకింగ్ పాయింట్, వాజ్ దర్ ఇష్యూ. అది చేసాక కూడా మళ్ళీ సర్టన్ అప్లోడ్ చేశాక మళ్ళీ ఇలా కాదు ఇంకోలా కావాలి అని చెప్పి అగైన్ పైనుంచి మళ్ళీ మార్చమన్నారు అది అని చెప్పి. సో మళ్ళీ చేయడం వల్ల ఇది అంతా టర్న్ అరౌండ్ అనేది లాస్ట్కి అసలు రిలీజ్ ముందు రోజు మధ్యాహ్నం 2:30కి వచ్చిందండి నాకు సెన్సార్ సర్టిఫికేట్. అంటే ఇలాంటి సినిమా హానెస్ట్గా మేము జనాలకు ఫస్ట్ చూపిద్దాం, మీకు ఫస్ట్ చూపిద్దాం అని చెప్పి అన్నీ అనుకుని ఒక సర్టెన్ క్యాలిక్యులేషన్తో మూవ్ అవుతున్నప్పుడు అంటే అది డిలే అవుద్ది, అంత డిలే అవుద్ది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. దట్ యాక్చువల్లీ బాగా మైనస్ అయింది. అంటే జనాలకు ముందు చూపిస్తే ఇంకా తొందరగా జనాల్లోకి వెళ్ళేది. యాక్చువల్లీ నేను 21st 22nd నుంచే మెదక్ నుంచి సంగారెడ్డిలో షోస్ వేసి స్టార్ట్ చేద్దాము. అంటే జనాలు అర్థమయ్యే సినిమా, జనాల కోసమే తీస్తాం సినిమా అన్నది ఆబ్వియస్లీ. సో వాళ్ళకి చూపిస్తూ వద్దాము అంటే ఈ కాంపిటీషన్ ఉందన్న విషయం మనకి తెలుసు. సో ఒకళ్ళ పబ్లిసిటీ ప్లాన్ చేస్తారు. సో ఇది వెరీ రూటెడ్ సినిమా కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ప్లాన్ అంతా ఈ సెన్సార్ సర్టిఫికేట్ డిలే వల్ల మొత్తం లాస్ట్ మినిట్లో బ్యాక్ ఫైర్ అయింది. సార్ మీ ప్రయత్నం మీరు చేశారు. ఈ రోజు నుంచి కంటెంట్ మాట్లాడుతుంది అనుకున్నా. ఫుల్లీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో డైరెక్టర్ మచ్. గారు మురళి గారు హాయ్ అండి. హాయ్. యాక్చువల్ ఒక మంచి డెబ్యూ ఫిలిం అయినా కానీ ఒక మంచి కంటెంట్తో వచ్చారు మీరు. అప్రిషియేషన్ కూడా మీరు అన్నట్టు అందరూ చూసిన వాళ్ళు అదే అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి మీరు ఇందులో ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, తమిళనాడులోది ఒకటి, లేదంటే మీరు చూసినవి కానీ చాలా తీసుకొని చేసిన కథ ఇది. రైట్ సార్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకేమన్నా హార్డ్ ఈటింగ్గా చెప్పారు, ఓకే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మీ వర్షన్ కూడా లైక్ డైరెక్టర్ నోట్, ఇలాంటి సినిమాలకి డైరెక్టర్స్ నోట్ కూడా ఉంటుంది, ఏం చెప్పాలనుకుని ఎందుకు చెప్పారు అనేది ఒక నోట్ ఉంటుంది. లైక్ ఎక్కడ జరిగినాయో అవి చూపించి చాలామంది పేపర్స్ స్నిపెట్లు అవి ఇవి కూడా వేసి కొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో కదా. ఎందుకు అంటే ముందు నుంచి ఏమన్నా అనుకున్నారా, లేదంటే అసలు ఆ డైరెక్టర్స్ నోట్ కానీ ఇంపాక్ట్ చేసేది కానీ అదంతా ఏం చూపించారు? లేదండి, అంటే మనము ఫస్ట్ బీట్ ఆఫ్ దండోరా అని చెప్పేసి మేము ఒక ఫస్ట్ బీట్ ఆఫ్ దండోరా ఒక వీడియో రిలీజ్ చేసాము. అందులో మనం ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాము అండ్ పేపర్ కటింగ్స్ అవన్నీ పెట్టాము అక్కడ. సో ఫస్ట్ జనాలకు చెప్పాము ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి జరుగుతుందని చెప్పి. సేమ్ థింగ్ మళ్ళీ సినిమాలో బేసిక్ ఏంటంటే చాలా ఎక్కువ డ్రామటైజ్ లైక్ అది వాడాను నేను. లైక్ రియల్ ఇన్సిడెంట్ యూస్ చేసుకొని నేను కొంచెం ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నాను కదా. సో కొంచెం ఒక సినిమాటిక్ లిబర్టీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ రాసుకున్నాను కాబట్టి మళ్ళీ యాజ్ టీజ్గా అది పెడితే బాగోదేమో అని చెప్పేసి. బేసిక్గా ఇలాంటి సినిమా కొంచెం ఇంపాక్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది చూడకపోవచ్చు. అది థియేటర్స్కి వచ్చే వాళ్ళు సినిమా చూస్తారు కాబట్టి లాస్ట్లో మీ నోట్ ద్వారా కానీ లేదంటే అలాంటి సీన్లు చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో అనిపించింది మేబీ. ఓకే ఓకే అండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రివ్యూ కూడా. బెన్నీ గారు సార్ యాజ్ యూజువల్ మీ స్ట్రీక్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అంటే ఇందాక సెన్సార్ గురించే టాపిక్, మీరు బంచ్ ఆఫ్ ఫిలిమ్స్లో వచ్చారు, ఒక ½ డజన్ ఫిలిమ్స్లో వచ్చారు. డేరింగ్ డెసిషన్ తీసుకున్న 23rd ఏడు అనేది చాలా డేరింగ్ డెసిషన్. అది దట్ ఈజ్ ఆల్సో యువర్ ఓన్లీ వే. ఈ క్రౌడ్లో మీరు అహెడ్ ఉండాలంటే దట్స్ ద ఓన్లీ వే. బట్ ఇప్పుడు చూస్తే టోటల్గా మెస్అప్ చేసేసారు అది. బట్ అంత జరిగినా మీరు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అంటే ఎందుకంటే సెన్సార్ ఇవన్నీ ప్రాసెస్లో ఒక సినిమాని అసిస్ట్ చేయడానికి, లేకపోతే ఒక సినిమాని చేయాలి కానీ అది కంట్రోల్ చేసి, లేకపోతే ఒక సినిమా ఫేట్ని డిసైడ్ చేసే ఇదికి ప్రాబ్లం అయితే దీని గురించి మాట్లాడాలి కదా మరి. అంటే నేను ఇందాక చెప్పినట్టు రిలీజ్ ముందు రోజు ఆఫ్టర్నూన్ 2-2:30కి రావడం వరకు అంటే మనకి కొన్ని సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవి అడ్రస్ చేసేది ఆ మూమెంట్లో చాలా హై ప్రయారిటీ అనిపించింది. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇంత మంచి సినిమా ప్రైమ్ టైంలో షోస్ లేవు ఏంటి, షోస్ ఎందుకు పెంచట్లేదు అని.
అంటే ఇది మొత్తం ఒక సైకిల్ సార్. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు మల్టిపుల్ రిలీజెస్ ఉన్నప్పుడు టైంకి మనకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తే బుక్ మై షో మల్టీప్లెక్స్లలో ప్రయారిటీ ఇస్తారు. సో ఆ డిలే అవ్వడం వల్ల అదర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ షోస్ ఉన్నాయి. సో ఆ లూప్ కంటిన్యూ అవుతూ ఉండింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే మీరు అందరూ ఇచ్చిన రివ్యూస్ కానీ, చూసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా అంటే జనాలు చూస్తే ఇంకా డ్రైవ్ అవుతుందిగా సినిమా అన్నది ఇంటెన్షన్. సో అంటే ఇది మోర్ ప్రయారిటీ ఆస్పెక్ట్ లాగా ఉంది. ఈ టైంలో మనం అడ్రస్ చేయడం కంటే జరగాల్సిన డ్యామేజ్ అక్కడ జరిగింది. కాకపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం, లేకపోతే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నది ఇప్పుడు ఇంటెన్షన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు. సార్ శివాజీ గారి క్యారెక్టర్లో ఆబ్వియస్లీ హార్ట్, సినిమాకి శివాజీ గారి క్యారెక్టర్ అనేది హార్ట్. అంటే ఎక్కువ సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ ఆ కోర్ట్ సీన్ ఒకటి క్రూషియల్ కదా. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, కోర్ట్ సీన్ తర్వాత జైల్ సీన్ ఉంటుంది కదా, జైల్ సీన్లో కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. సారీ, ఒక స్పాయిలర్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. అదే నీకు ఒక కూతురు ఉంటే నీకు తెలుస్తుంది ఇది అని చెప్పి. బట్ అప్పటికే ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన మనిషి. ఆ తర్వాత డైలాగ్ ఏంటంటే ఆయన క్యారెక్టర్లో కొంచెం ఇన్కన్సిస్టెన్సీ లేదండి. అది ఏంటంటే ఒక బేసిక్గా కొడుకు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేడు అక్కడ. బేసిక్గా కొడుకు డిసైడ్ అయిపోయాడు, మా నాన్న వల్ల నేను మొత్తం లూజ్ అయిపోయానని. మా కొడుకు నేను నా ప్రేమ అనుకున్నా, వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, మా నాన్న చూపించిన భయానికి అది పోయింది, ఫ్యామిలీ పోయింది, అంతా పోయింది అన్న దాంట్లో దాంట్లో ఉన్నప్పుడు అక్కడ కన్విన్స్ చేయడం కాదండి నా ఉద్దేశం. ఒకటేంటంటే వార్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు తను పడింది, నువ్వు కూడా పడతావేమో చూసుకోను. అక్కడ కొడుకు వినడం తెలిసినప్పుడు వార్నింగ్ చేస్తున్నాడు. నీకు బిడ్డ ఉంది కదరా, నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఆ బాధ, ఆ పెయిన్ అనేది. సో అది వార్నింగ్ అది కొడుకుకి. అంటే అక్కడ కొంచెం ఆయన ఇంకా ఏదో జస్టిఫై చేస్తున్నాడేమో వచ్చేలాగా. అంటే అక్కడ జస్టిఫై అంటే నాకు ఆ క్యారెక్టర్ మారాడు అనేది అందరికీ చెప్పాల్సి. బేసిక్గా తను మారాడండి. హీ డజంట్ నీడ్ రికగ్నిషన్ ఆ క్యారెక్టర్. అందుకనే కోర్టు నుంచి బయటికి వచ్చాక నవ్వుతూ శ్రీలత అని కామెడీ చేస్తాడు. అంటే తనకి ఇంకెవరి వ్యాలిడేషన్ అవసరం లేదు. తను డిసైడ్ అయిపోయాడు, ఇది నేను చేసింది మిస్టేక్ అని నాకు అర్థమైపోయింది, నేను డిసైడ్ అయిపోయానని. అందుకని వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో కూడా ఎక్కువ తాగకు అని చెప్పేసి వెళ్తాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ మనిషి. ఇంకా ఇవన్నీ తనకి ఇంపాక్ట్ అవ్వవు. కాకపోతే కొడుకు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నీకు బిడ్డ ఉంది కదా, నీకు అర్థమవుతుంది అని అంటాడు. సో క్యారెక్టర్ ఇన్కన్సిస్ట్ కాకుండా ఒక రూటెడ్గా క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండేలాగా ప్లాన్ చేసాం. ఓకే, నైస్ అండి. ఇన్ఫ్యాక్ట్ నవదీప్ గారు క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే థ్యాంక్ యూ సార్. ఆయన సర్పంచ్ అంటారు కాబట్టి, కానీ ఆయన కమ్యూనిటీ ఏదైనా చూపించారు మీరు. బట్ ఆయన వస్తున్నప్పుడు బైక్లో జేబీబ్ అని చెప్పి నెంబర్ ప్లేట్ చూపిస్తారు. అండ్ మొత్తం అంటే కొంచెం ఫన్నీ టింజ్ అనిపించినా సరే ఆయన క్యారెక్టర్కి మీరు ఇన్హెరెంట్గా ఏంటంటే ఒక ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన సర్పంచ్ చాలా హానెస్ట్గా ఒక ఊరికి ఏదో చేద్దామనే ఉంటుంది వాడికి. బట్ చూసి వాళ్ళందరూ ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోరు. అది డైరెక్ట్గా మీరు చెప్పకుండా చాలా సటిల్గా చెప్తారు. లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ చెప్పి ఎండింగ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. అది పాయింట్అవుట్ చేసి సేమ్ టైం ఏంటంటే అతను హ్యూమిలేట్ చేసినట్టు కూడా ఉండరు ఎవరు, జస్ట్ దట్ పట్టించుకోరు, దండం పెడతా ఉంటారు ప్లస్ పట్టించుకోరు. అంటే అదే సార్, అది చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బ్యూటిఫుల్ నోవాన్స్. అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సర్పంచ్ క్యారెక్టర్ త్రూ మనకి రిజర్వేషన్లో సర్పంచ్లుగా మనకి సర్పంచ్లు చేస్తున్నారు. బట్ రియల్ పవర్ లైస్ విత్ ద పీపుల్ హు ఆర్ ఇన్ డామినెంట్ కమ్యూనిటీలోనే. బట్ దిస్ ఫెలో డజంట్ టేక్ దట్, అసర్ట్ చేస్తున్నాడు తన్ని తాను. అదినే అవుట్ ఫోకస్ నుంచి ఇన్ ఫోకస్లో రావడం షార్ట్ కూడా అదే. లేకంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను వస్తాను, నువ్వు పడతాను, నేను నిలబెడతా, మాట్లాడతానని చెప్పి అంటాడు. సో ఈ క్యారెక్టర్ వెన్ ఐ రోట్ ఇన్ పర్సెప్షన్ వేర్ ఇక్కడ పవర్ గేమ్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్, బట్ స్టిల్ దెర్ ఈస్ అ ఇంబ్యాలెన్స్. బట్ స్టిల్ అలా అని చెప్పి ఆగిపోకూడదు, వెళ్ళు, మాట్లాడు, నిలబడు. అందుకనే మొదటి నుంచి లాస్ట్ దాకా ఈయనకి ఈ క్యారెక్టర్, ఈ సర్పంచ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే చాలా డామినెంట్గా పుష్ చేస్తున్నట్టున్న లోపల చాలా పెద్ద పెయిన్ ఉంటుంది, ఒక ట్రామా ఉంటుంది దానికి. ఆ ట్రామాని కూడా తను దాన్ని ఎట్లాగో అట్లా చేయడం కాకుండా హీస్ ట్రైయింగ్ ఇన్ హిస్ ఓన్ వే, బట్ లిమిట్ అయిపోయి ఉంటాడు. సో ఈ నువాన్సెస్ సార్ నీకు ఐ జస్ట్ లవ్డ్ రైటింగ్ సర్పంచ్ సీతారాం. లేదండి, చాలా ఆ క్యారెక్టర్లో మీరు డెప్త్ అంటే చాలా, ఇప్పుడు ఏదో ఓవర్ డ్రామాటిక్గా ఏదో చెప్పేయాలని చెప్పేయకుండా ద వే సటిల్గా ఎలా చెప్పారనేది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు, అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే
అసలు ఇది శివాజీ గారి ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా, ఈ టైంలో వేరే విషయాలు అంటే అది స్టార్ట్ అయింది, అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి, దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడిన ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంత రోడ్ కాదు కానీ బట్ స్టిల్ లేదండి, శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుందండి, అంతే. థ్యాంక్ యూ, ఏం మాట్లాడను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.